దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పరమగీతములు 6వ అధ్యాయము 13వ వచనం 2వ భాగము నుండి 8వ అధ్యాయము 4వ వచనం వరకు. ఈరోజు కాస్త పెద్ద లేఖన భాగంగా పిల్లరా, నేను సమయానుకూలంగా మీ నిమిత్తము 7వ అధ్యాయంలో నుండి 10 నుండి 13 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు అవకాశం తీసుకొని నెమ్మదిగా పూర్తి లేఖ భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో పిల్లరా, నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. 7వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనం పల్లెకు పోదము, గ్రామసీమలో నివసింతుము. పెందలకడ లేచి ద్రాక్షావనములను పోదము. ద్రాక్షావల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచటనే నా ప్రేమ సూచనను నీకు చూపించదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియో పండినవియో మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. పిల్లరా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రేమతో లేక ప్రేమలో పరిపక్వత. ప్రేమలో పరిపక్వత, మెచ్యూరింగ్ ఇన్ లవ్ అనే అంశమును ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఒక అపార్థం కారణంగా ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ప్రియురాలు మరొకసారి తన వధు యొక్క అందాన్ని తల నుండి పాదాల వరకు అతడు కొనియాడినటువంటి తీరు, వారి వివాహ దినం చేసినట్లే ముఖ్యంగా 4వ అధ్యాయం రాయబడ్డటువంటి ఆ మాటలు ఆధారం చేసుకొని పురుషుని పట్ల తన ప్రేమ చల్లబడిపోయిందని భయపడిన ఆ మహిళ నేను నా ప్రియుని దానని అని బదులిచ్చింది. అతని పట్ల మరింత గాఢమైన ప్రేమను ఆమె వ్యక్తం చేసింది. ఈ భాగంలో అతనితో ఉండాలన్నటువంటి ఆతృతతో అతని ప్రేమ యొక్క తీవ్రమైన ప్రకటనను ఆమె తిరిగి చెప్పింది. అలాగే అతని ద్రాక్ష తోటకు రమ్మని ఆహ్వానించింది. అక్కడ వారి మొదటిసారి కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు వారి ప్రేమ గుర్తుగా ఉన్నటువంటి అనేక విషయాలను ఆమె గుర్తు చేసినట్టుగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక నేను నా ప్రియుని దానను అని ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆమెను ప్రేమించిన తీరు ఎంతగా గొప్పదో మనం వాక్యంలో అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మానవ శరీరం దేవుడు అందంగా రూపొందించినటువంటి ఒక ప్రక్రియ. స్త్రీ శరీరంలో పురుషుడు ఒక కళాకారుని పని యొక్క అందాన్ని మరియు దేవుని సృష్టిగా ఉండటం నుండి వచ్చిన సహజ సౌందర్యాన్ని రెండిటిని చూశాడు. మన శరీరాలు కూడా దేవుని సృజనాత్మకతకు నైపుణ్యతకు అవి ఎలా గుర్తుగా ఉన్నాయో అవి నిజంగా దేవుని ప్రేమను ప్రతిబింబించేసేటువంటి వాటిగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మన శరీరం దేవుని యొక్క గొప్ప పనితనం, అతని పరిపూర్ణ హస్తకలను వెల్లడించేటువంటి క్రియ. అందుకే దేవుడు ప్రియులారా మానవుని చేసుకున్నప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అనేటువంటి మాట మనం గమనించాలి ప్రియులారా. కనుక 7వ అధ్యాయం 11 నుండి మిగతా వచనాల్లో మనం గమనించినట్లయితే, ప్రేమ అనేది ఒక కలిసి ఉండేటువంటి క్రియ. తన వరునితో ఉండేటువంటి తన కోరికను వ్యక్తపరచడానికి ఆ స్త్రీ 2 వచనాలతో కలిపి అనేటువంటి ఒక పదాన్ని 4 సార్లు ఉపయోగించినట్టుగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మీరు మీ ప్రియమైన వారితో ఎంత సమయం గడుపుతున్నారు అని మీరు ప్రశ్నించుకోవాల్సిన వారు. అలా గడపడం ద్వారా మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ సమయము తెలియజేస్తుంది ప్రియులారా. కనుక మీరు ప్రేమిస్తే మాట్లాడడానికి, సానుభూతితో వారితో కలిసి ఉండడానికి కొరకు, ఇంకా పంచుకోవడానికి, తోడుగా ఉండడానికి, ఒకరితో ఒకరు సహకరించుకోవడానికి చాలా సమయాలు మీరు కేటాయించగలుగుతారు ప్రియులారా. కనుక వారితో మీరు గడిపే సమయము మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి మన ప్రేమ దేవుని పట్ల ఎంత గొప్పదో మనం దేవునితో గడిపే సమయాన్ని బట్టి అది ఆధారపడుతుందని నేటి పాఠ్యభాగం ద్వారా ఒకసారి మన జీవితానికి
మనం అనుభవింపు చేసుకోవచ్చు ప్రియులారా. కనుక నిజంగా దేవునితో గడిపేటువంటి ఏకాంత సమయం అనగా క్వైట్ టైం నిజంగా మన జీవితంలో ఎంత గొప్ప అనుభవం. ప్రార్థన ద్వారా ప్రభుతో మాట్లాడడం, వాక్యం ద్వారా ఆ ప్రభు మనతో మాట్లాడడం, మన ఇద్దరి మధ్య ఉన్న ఈ గొప్ప అనుభవం, అనుభూతి ఎంత గొప్పది ప్రియులారా. కనుక నిజంగా ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడకుండా, ఒకరినొకరు కలవకుండా, ఒకరొకరు చూసుకోకుండా ఎలాగైతే ఉండలేరో అలాగే ప్రియులు నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారు, దేవునితో ఏకాంత సమయం అనేటువంటి ఈ క్వైట్ టైం గడిపేటువంటి వారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం ధ్యానం చేయకుండా వారు ఉండలేరన్న సత్యము ఎంత గొప్పదో ఈనాటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక దేవునితో గడిపే సమయాన్ని మనం క్వైట్ టైం క్యూటీగా పిలుస్తున్నాం. అనగా ప్రార్థన ద్వారా ప్రభుతో మాట్లాడడం, వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడడం. నిజంగా ఈ సమయం ఎంత అద్భుతం ప్రియులారా. దేవునితో మన వ్యక్తిగత సహవాసమే ఈ క్వైట్ టైం ప్రియులారా. నిజంగా ప్రతిదినం ప్రభుతో ఈ సమయం గడపగలుగుతున్నారా? మేము అందించేటువంటి 10 నిమిషాల సమయం ఏ పాట ప్రియులారా, కానీ మీరు ఎంతో సమయాన్ని ప్రభు దగ్గర వెచ్చించవచ్చు. నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారు ఎక్కువ సమయం దేవునికి ఇస్తారు, దేవుని పట్ల తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. నిజంగా ఈ క్యూటీలో ప్రియులారా, దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం వ్యక్తపరచడానికి మనం తీసుకునే సమయం దాన్ని సూచిస్తుంది మనం ఎంతగా ప్రభువును ప్రేమిస్తున్నాం అనేటువంటిది. కనుక ప్రియులారా, ప్రభువారు నిజంగా మన కొరకు ఎంతో సమయం వెచ్చించాడు, తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. కనుక ఆ ప్రభువుతో మన సంబంధాన్ని బలపరచుకోవడానికి, ఆయన ప్రేమలో పరిపక్వత చెందడానికి ఇది గొప్ప సమయం ప్రియులారా. రండి, ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ఆయన ప్రేమలో మనము ఐక్యపరచబడి అనేకులకు ఆయన ప్రేమను పంచే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నేను వర్తమాన దాతృత్వం మరియు సహన ప్రేమను అభ్యసించడానికి నాకు సహాయం చేయండి. మీ వాక్యంలో చూపినటువంటి ఆ ప్రేమతత్వం ఎంత గొప్పదో ఎరిగిన బిడ్డగా నేను పొందినటువంటి ప్రేమతత్వాన్ని 10 మందికి పంచిపెట్టడానికి సువార్త ద్వారా కృప చూపించమని, సహాయము దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఇంకా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనకు నేర్పించే ప్రతి పాఠం నిజంగా ప్రభు మనం ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేస్తున్నాయి ప్రియులారా. కనుక నిజంగా మనం కూడా ప్రభువును ప్రేమించిన వారమైతే ఆయనతో సమయం గడుపుతాం. తప్పకుండా ఆయనతో ప్రియులారా మన వ్యక్తిగత సమయాన్ని మనం కోరుకుంటాం. ఆ విధంగా ఈ క్వైట్ టైం ద్వారా దైవికమైనటువంటి ప్రేమను పొందిన బిడ్డలంగా, దాంట్లో పరిపక్వత చెందినటువంటి బిడ్డలంగా అనేకులకు ఈ ప్రేమ సువార్తను ప్రకటించి ప్రభు ప్రేమలో అనేకులను స్థిరులుగా చేయడానికి ప్రభు ఓ స్థిరమైన మనసు మనలో కలిగింప చేయాలని ఆశిస్తూ ఈ క్వైట్ టైం క్యూటీ ద్వారా అనుదినం ప్రభువును కలుసుకోవడానికి, అనగా ప్రార్థన ద్వారా ప్రభుతో మాట్లాడటకు, వాక్యం చదువుట ద్వారా, ధ్యానం చేయటం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి వాటిని అన్వయించుకొని ప్రభు యొక్క రూపం, ఆయన గుణం మనలో ఏర్పడేంత వరకు కొనసాగేదే ఈ క్వైట్ టైం ప్రియులారా. కనుక ఈ క్వైట్ టైం ద్వారా వ్యక్తిగత జీవితంలో మార్పు, సంఘ పరిచర్యలో ఒక పరివర్తన, సమాజంలో ప్రియులారా ఒక రూపాంతరం కలుగుతుందని ఈ మాటలు మనం జ్ఞాపకం చేయబడుతుండగా ఆ విధంగా మనం జీవించగలుగుదాం. ప్రభు ప్రేమను 10 మందికి పంచగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనలను నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.